ప్రతి సంవత్సరములో మనకు 5 ముహూర్తాలు నిర్ణయింపబడ్డాయి. ఒకటి ఉగాది పర్వదినము, రెండవది విజయదశమి, మూడవది వైశాఖ మాసములో అక్షతృతీయ, నాలుగవది మాఘమాసములో వసంత పంచమి, ఐదవది దీపావళి రోజున అమావాస్య. దేవత స్వయం సిద్ధ ముహూర్తాలు. మిగతా 4 మనము శుభకార్యాలు నిర్వర్తించుకుంటాము. కానీ మన ప్రాంతములో దీపావళి పర్వదినమున శుభకార్యములు జరుపుకోకుండా కేవలం ధనలక్ష్మి, మహాలక్ష్మి పూజలు జరుపుకోవటం ఆనవాయితీ సంప్రదాయంగా వస్తుంది. కనుక ఈ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రతి వసతి గృహములో దీపారాధనలు చేసుకొని, దీపములను వెలిగించుకొని, ఇష్టదేవతలను, ఇలవేల్పు దేవతలను స్మరించుకొని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుకొని పూజలు జరుపుకొని, ఇక మహాలక్ష్మి చిత్రపటమైన విగ్రహమైన ఆ ధనలక్ష్మి సంబంధించినటువంటి నాణ్యములనైనా ఎవరి వ్యవస్థను అనుకరించి వాళ్ళు వ్యవస్థ చేసుకుని శ్రద్ధతో భక్తితో మహాలక్ష్మి సూక్తముతో అభిషేకార్చనలు జరుపుకోవటము, లక్ష్మీ అష్టోత్తర నామావళి జరుపుకోవటము, అమ్మవారుకు చక్కగా ఇష్టమైనటువంటి బిల్వదళాలతో సమర్పణ చేసుకోవటము, పుష్పాలతో అలంకరించుకోవటము, కమలాలతో విశేష పుష్పాలతో ఆ మహాలక్ష్మిని పూజించుకోవటము వలన అమ్మవారు ఆ మహాలక్ష్మి అఖండలక్ష్మి అనుగ్రహాన్ని పొందిన వారైతారు. అఖండలక్ష్మి వసతి గృహాలలో అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటిది సంప్రదాయంగా పెట్టుకొని, ఇంకా ప్రధానంగా వసతి అనుకూలమున్న వాళ్ళు లక్ష్మీ సూక్తముతో ఆ మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా అభిషేకార్చనలు జరుపుకొని బ్రాహ్మణోత్తముడి ద్వారా, ఎందుకంటే అందరం ఏకలవ్యులము కాదు, ఎవరము కూడా మంత్రభాగాన్ని పఠించకూడదు. ఒక బ్రాహ్మణోత్తముని గౌరవించుకొని బ్రాహ్మణోత్తముని ద్వారా లక్ష్మీ సూక్తముతో అభిషేకము, అవకాశముంటే లక్ష్మీ స్తోత్రముతో అభిషేకార్చనలు, లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రములను పఠించుకోవటము వలన, ఆ లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించటము వలన ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు. అఖండ లక్ష్మి అనుగ్రహ శుభాలు జరుగుతాయి. ప్రధానంగా మహాలక్ష్మి శ్రీమాత్రే నమః చెప్పుకోడు. ఎందుకంటే కఠినమైనటువంటి నామాలు ఉంటాయి. మనము ఎవరికి వారే చెప్పుకోవటం అంటే గురుముఖంగా. ఇప్పుడు ప్రస్తుత కాలం ఏమైపోయిందంటే పుస్తకాలు రావటం, అది స్వీకరించడం, ఏదైనా ఉపదేశం లేకుండా నామావళి కానీ స్తోత్రాలు కానీ పఠించకూడదు. మనమంతా వయసులో కానీ సంపదలో కానీ పెద్దవాళ్ళమే. అది తల్లి కానీ తండ్రి కానీ బ్రాహ్మణోత్తముడు కానీ గురువు కానీ గురుముఖంగా చెప్తే ఏమైనా ఆ లోపదోషాలుంటాయి. అవి తప్పులు అనటం పలకటం వలన పుణ్యం రాదు, మనకు దోషాలు సంక్రమిస్తాయి. కనుక అయినంత మట్టుకు కఠినంగా ఉండకుండానే ఉంటాయి. కనుక అష్టోత్తర నామావళిని పఠించడం, లక్ష్మీ స్తోత్రములు ఉంటాయి. మహాలక్ష్మీ స్తోత్రం అని ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోవటం శుభకరము. బ్రాహ్మణోత్తముడి ద్వారా ఒక పర్యాయమైన లక్ష్మీ సూక్తాన్ని వినటం, బ్రాహ్మణోత్తముడు చదివితే మనం వినటం, ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతాము. ఇది మహాలక్ష్మి పూజా విధానం సంక్షిప్తంగా. ఇంకా ప్రధానంగా చేయాలంటే చాలా విశేషంగా ఉంటుంది. పంచామృతములతో ఫల పంచామృతములు చేయాలంటే అది దీపావళి పర్వదినం అందరూ చేసుకోవాలి. అందరి దగ్గరికి బ్రాహ్మణోత్తముడు వెళ్లాల్సి ఉంటుంది. కనుక ఒక వసతి గృహములో చేస్తే సరిపోదు. కనుక అయినంత మట్టుకు శ్రద్ధగా చేయాలి, భక్తితో చేయాలి. అయినంత తొందరగా త్వరితగతంగా మనము అమ్మవారి అనుగ్రహంతో, అక్కడ ద్రవ్యం ప్రధానం కాదు, మంత్రభాగం, మంత్రాధీనంతు దైవతం. కనుక మంత్రములో ఆ అమ్మవారు ఉంటుంది. కనుక మంత్రభాగంగా బ్రాహ్మణోత్తముడు, ఒకవేళ బ్రాహ్మణోత్తముడు అందుబాటులో సమీపములో దొరకకపోయినా, మనకు లభ్యం కాకపోయినా, పండుగ పర్వదినం కనుక మనము శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పుతూ ఎన్ని పర్యాయాలు, దానికి సంఖ్య లేదు, 108 దాటిపోతుంది.
1000 సార్లైనా 500 సార్లైనా అర్ధమాల 54 సార్లైనా ఎన్నిసార్లైనా మహాలక్ష్మీ నమః శ్రీమాత్రే నమః అని చెప్పుకోవటం వలన, పలకరించటం వలన, ఉచ్చరించడం వలన అమ్మవారి అనుగ్రహము మనకు లభ్యమవుతుంది, సిద్ధిస్తుంది.